గతంలో ఇష్టం ఉంటేనే సర్వేలో పాల్గొనవచ్చని చెప్పారన్నారు కేటీఆర్. రీసర్వే చేస్తే కేటీఆర్ సహా మేమంతా పాల్గొంటామన్నారు. అయితే కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాకు మీరేం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్న. అయినా నాకు తెలియక అడుగుతా, కుంటి సాకులు అడగడం కాదు, కుంటి సాకులు ఎత్తకడం కాదు. కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది, నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది. నువ్వెవరో పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి. అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు. మేమందరం కూడా, ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా, ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం. ఇలా టీఆర్ఎస్ పార్టీ కుల సర్వేకు సంబంధించి శాసనసభలో బహిష్కరించారు. నేను చెప్తా ఉన్నా, ఇలా ఈ 3 ఫామ్లను, ఈ యొక్క కుల సర్వే సంబంధంగా చేసినటువంటి ఫామ్స్ను 3 కవర్లలో పెట్టి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి పంపుతా ఉన్నా. మీరు ఇందులో ముందు భాగస్వాములు కానీ దీని మీద మాట్లాడాలంటే సర్వేల మీ సమాచారాన్ని ఇవ్వండి. బలహీన వర్గాల్లో విభజన తెచ్చి బలహీన వర్గాలకి ప్రభుత్వం న్యాయం చేయాలనుకునే దిశలా కొంత రెచ్చగొట్టి దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. దయచేసి వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.